మీ పేరు? నా పేరు యుగంధర్. యుగంధర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం 90% సక్సెస్ అయ్యే చెప్పారు అతను. అయితే మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి అని అనుకుంటున్నాం మేము కూడా. అంటే ఈ 6 గ్యారెంటీల్లో చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అనేది, సో దీని ద్వారా చాలా మంది నష్టపోతున్నారు ఆటో వాళ్ళు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా నష్టపోతున్నారా? నష్టపోవచ్చు, కానీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమి లేని మహిళలు కూడా బస్సులు ఎక్కి తమిళనాడులో కూడా పెట్టారు. అలాగనే ఫ్రీ బస్సెస్ మహిళలకి అలాగనే ఇక్కడ కూడా పెట్టి మంచి పనే చేశాడు. ఆటో వాళ్ళు నష్టపోతున్నారంటే అదర్ ఇంకొకటి ఏదన్నా చూస్ చేసుకుని వర్క్ చేసుకుంటారు, అది నష్టమేం కాదు కదా. ఓకే, అంటే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమవ్వాలి వాళ్ళు? వర్క్ వచ్చినోడు ఏ విధంగా బతకొచ్చు. అంటే ఆటో నడిపితేనే డబ్బులు వస్తాయి అంటే ఒకవేళ లారీ తోలుకొని లారీకైనా వెళ్ళొచ్చు, ఆటోనే తోలుకొని బతకాలని ఉండదు కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక టెక్నాలజీ నేర్చుకున్నాడు, ఆ టెక్నాలజీ మీద వర్క్ చేస్తా దాంట్లో ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకో టెక్నాలజీ నేర్చుకొని దాని మీద వెళ్తున్నాడు. అలాగనే ఇతను కూడా ఏదో నేర్చుకొని దాని మీద వెళ్ళాలి, అంటే అప్డేట్ అవ్వాలి అంటున్నారు. అప్డేట్ అవ్వాలి. సో అంటే ఆటో వాళ్ళకి ఇంతకుముందు ఓలా ఊబర్ వచ్చినప్పుడు కూడా నష్టం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం, కానీ జనాలు కొనసాగుతూనే ఉన్నారు. కానీ ప్రతి దాంట్లో అప్డేట్ అవ్వాలి అంటున్నారు. సో అది పూర్తిగా అమలైనప్పుడు చూడాలి. మనం ఇప్పుడు మొదటినే ఉన్నాం కాబట్టి దాని గురించి ఏం మనం నిజానికి కూడా ఆటోలు పాపం చేసుకుంటూనే బ్రతికే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఎక్కేదే దాదాపుగా లేడీస్ ఎక్కేది ఆటోలల్లా, బస్సులల్లా. ఇక ప్రత్యేకంగా వాళ్ళకు అసలు ఆటోలో కిరాయిలే దొరకడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు. ఏది ఏమైనా వాళ్ళ బతుకుదేరుడు ఆటోల డ్రైవర్లు చాలా కష్టంగా ఉన్నది. ఈ పథకాలు బాగుంటాయి, రాజీవ్ ఆరోగ్యశ్రీ బాగుంటుంది, ఫ్రీ బస్ బాగుంటుంది. ఆటోలు ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, అదేముందరు అంటే ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి, 100% సక్సెస్ అవుతుంది. ఎందు గురించి అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం ఉండే, ఇది మన టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు కూడా బాగానే చేసారు, అన్ని పనులు కూడా బాగానే చేసారు. మేబీ ప్రజల వల్ల 9 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇబ్బంది, అంటే మేబీ వాడు నిరుద్యోగి, తర్వాత ఇవి డబుల్ బెడ్రూమ్, ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల భూమి దళితునికి సీఎం చేస్తా అని చెప్పేసి అని కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చిండు. ఎంతోమంది చనిపోయిన నిరుద్యోగులు, కానీ మేబీ ఇప్పటివరకు ఎవరు కూడా ఏం కాలే. ఈ కాంగ్రెస్ ఏంటంటే ఇంతకుముందు బాగానే ఉండే, మేబీ వాళ్ళ నాయకుల వల్ల దానివల్ల పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మేబీ రేవంత్ రెడ్డి వల్ల సీఎంకి మంచిగా బాగానే ఉంది. 100% 6 పథకాలు కూడా అవుతాయి, మేబీ టైం పడుతుంది. ఇంతకుముందు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దానివల్ల కోట్ల నష్టం పోయింది, చాలా పెట్టినవన్నీ వేస్ట్. 100% ఇవి కూడా కంపల్సరీ అవుతాయి. మన రేవంత్ రెడ్డి కంపల్సరీ చేస్తాడు కూడా. మేబీ ఏంటంటే ఒక 6 మంత్స్ పట్టవచ్చు. మేబీ ఇది ఆర్టీసీ బస్సు ఉంది కాబట్టి అది కంపల్సరీ పోవచ్చు. ఏంటంటే ప్రజలకు ఇబ్బంది. ఇంకోటి ఇప్పుడు బాయ్స్కి ఓన్లీ లేడీస్కి మాత్రమే వర్క్ అది పనిచేస్తుంది, బాయ్స్కి ఎవరు పనిచేస్తలేదు. కాబట్టి చాలామంది అందరూ కూడా ఎక్కుతూనే ఉన్నారు బస్సు వల్ల. ఆర్టీకి ఎంత నష్టం పోతుంది, ఆర్టీసీ ఇంతకుముందు కూడా చాలా నష్టపోయింది, ఇప్పుడు మేబీ నష్టపోతుంది. ఆ పథకం కొన్నొద్దునే ఉంటుంది, మేబీ అది ఎంతేమో. 6 గ్యారెంటీలు బాగున్నాయనా? ఓకే, 6 గ్యారెంటీలో ఇప్పుడు 2 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిరు. ఒకటి ఫ్రీ బస్సు ఆల్రెడీ బాగున్నది. పల్లెటూరులో ఇప్పుడు సిటీ గురించి మాట్లాడాలంటే సిటీలో లేనో లెక్కుంటారు, చిన్న జాబ్ చేసుకొని చిన్న ఒక 10-15 వేల మామూలు రానుపోను వాళ్ళకి ఎంత అవుతుంది మామూలుగా ఎక్కి దిగితే 20 రూపాయలు అట్లా ఉంటుంది బస్సుకి. ఇప్పుడు 20-40 రూపాయలన్నా నల్లముల్ల 1200 రూపాయలు సేవ్ అవుతుంది ఇక్కడ సిటీ వాళ్ళకి. పల్లెటూరులో అయితే మాక్సిమం పోతూనే ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో మినిమం ఒక 10-15 కిలోమీటర్ పోతారు. మినిమం వాళ్ళకి మినిమం 15 నుంచి 20 రూపాయలు ఉంది ఛార్జ్, వాళ్ళకి బెనిఫిటే అది. కాకపోతే ఇక్కడ ఆటోలు ఉన్నారు, ఆటో వాళ్ళ గురించి కొంచెం మాట్లాడాలి గవర్నమెంట్, మన సీఎం గారు రేవంత్ రెడ్డి కొంచెం దాని గురించి మాట్లాడితే. సో ఈ పథకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముందు అమలు పెట్టినటువంటి ఈ పథకం ముఖ్యంగా ఇదే, లేడీస్ కి ఫ్రీ బస్ ఇవ్వడం. అది కూడా తెలంగాణ బార్డర్ వరకు, తెలంగాణ సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పారు. కానీ దీని ద్వారా ముఖ్యంగా జీవనోపాధి పొందినటువంటి ఆటోలు బాగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు రోజుకి తనకి 1500 వచ్చేది, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 700-800 పడిపోయింది, దాదాపు 50%. ఎందుకంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఆటోలో ప్రయాణించడం జరుగుతుంది అనమాట. సో అంటే ఈ ఆడవాళ్ళకి ఇటువంటి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం ద్వారా ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అనే విషయం బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో ఒకవేళ ఆటో వాళ్ళకి చేయాల్సి వస్తే ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే ఆటో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆటోలకి మినిమం ఇప్పుడు పక్క స్టేట్ వాళ్ళు ఏపీ వాళ్ళు ఎంతో జగన్ ఎంత ఇస్తుండు, ఎంతో 10,000-12,000 ఇస్తుండు. అట్లా మన గవర్నమెంట్ ఆలోచించి ఏమన్నా వాళ్ళ గురించి ఏమన్నా తీసుకోవాలని నా ఆలోచన.